ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, మ్యాక్స్ హెల్త్ కేర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, 20,000 స్థాయిని దాటి పెరగడానికి మార్కెట్ ఎంతో కష్టపడుతుంది. గడిచిన 6 నెలల కాలంలో చూస్తే నిఫ్టీ కేవలం 2% పెరిగితే నిఫ్టీ మిడ్ క్యాప్ 1% మాత్రమే పెరిగింది. సో చాలా మిడ్ క్యాప్ షేర్స్ లో కరెక్షన్ 20% నుండి 30% వరకు కూడా కనబడుతుంటే ఇన్వెస్టర్లు కంగారు పడిపోతున్నారు. సో మరి రిటైల్ ఇన్వెస్టర్లు మిడ్ క్యాప్ పైన మోజు కొంత తగ్గించుకుంటే మంచిది అంటారా? ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే వాళ్ళకి కొద్ది కోపం వచ్చినా కానీ అది నిజమైన మాట. ఎందుకంటే ఎప్పుడో మనం దాదాపుగా 1 year నుంచి కూడా చెప్తూ వస్తున్నది ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే కనుక లార్జ్ క్యాప్ ఉన్నటువంటి ప్రాస్పెక్ట్స్ మిడ్ క్యాప్ ఉండడం కొద్దిగా కష్టం అని చెప్పడం జరిగింది. దానికి కారణం ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే పాస్ట్ హిస్టరీని కనుక స్టడీ చేయడం ఒక మార్గం, అది కూడా చెప్తాను. దానికన్నా ముందు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కనుక ఇండియా నుంచి డబ్బులు ఎక్కువ తీసుకెళ్లే సమయంలో ముందు మిడ్ క్యాప్ నుంచి తీస్తారు. అంటే లార్జ్ క్యాప్ లో కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా ధైర్యం ఉంటుందంటే ఈ కంపెనీ ఓవర్ నైట్ డిసపియర్ కాదు, ఆ బిజినెస్ స్టేబుల్ బిజినెస్ అనుకునే మనం ఇన్వెస్ట్ చేసాం కాబట్టి 4 కాలాలు ఉంటుంది కాబట్టి భయపడక్కర్లేదు అని అనుకుంటారు. కానీ కొద్దిగా ఇన్స్టెబిలిటీ వస్తుందేమో, కొద్దిగా ప్రాఫిట్స్ ఏమైనా షేక్ అవుతాయి అనుకుంటే ముందు తీసేసేది మిడ్ క్యాప్ లో నుంచి. అంటే హాట్ మనీ అంటాం, అదంతా కూడా ముందే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలి, ఫారిన్ మనీ ఇండియాలోకి రావాలి అంటే వస్తే ఎక్కువ మందికి ఇండియాలో మీలాగా నాలాగా ఇక్కడ కూర్చొని ఒక్కొక్క స్టాక్ అనలైజ్ చేసే కెపాసిటీ, టైము, అంత ఓపిక ఉండవు. కాబట్టి ఇండెక్స్ లో ఉన్న షేర్స్ నే కొనడానికి ప్రయత్నిస్తారు. అంటే నిఫ్టీలో 100 కోట్లు పెట్టండి, 1000 కోట్లు పెట్టండి, నిఫ్టీ మిడ్ క్యాప్ లో 10,000 కోట్లు పెట్టండి, ఇలా చెప్తారు తప్పితే ఈ మిగతా రకంగా చేయరు. అందువల్ల ప్రధానంగా డబ్బులు రావటం మొదలు పెట్టినప్పుడు కూడా మళ్ళీ లార్జ్ క్యాప్ నే చేస్తాయి. అది డబ్బు మూవ్మెంట్ మూలంగా వచ్చేటువంటి కారణం ఒకటైతే, రెండవ కారణం ఏంటంటే ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేసి ఒకసారి చూపించడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడు కూడా లాంగ్ రన్ లో కనుక చూసినట్లయితే కొన్ని రోజులేమో నిఫ్టీ బాగుంటుంది, నిఫ్టీ అంటే లార్జ్ క్యాప్ బాగుంటుంది, కొన్ని రోజులేమో మిడ్ క్యాప్ బాగుంటుంది. అది గడిచినటువంటి 20 సంవత్సరాల డేటా తీసి చూస్తే 1-2 సంవత్సరాలు నిఫ్టీ ముందు బాగుంటే తర్వాత మిడ్ క్యాప్ బాగుంటుంది, మళ్ళీ అట్లా మారుతా రోల్స్ అట్టు తిరిగేసినట్టుగా మొత్తం మారుతా ఉంటాయి. కానీ ఈ 2020 కోవిడ్ సమయం తర్వాత మాత్రం ఇన్వెస్టర్లు విపరీతంగా స్టాక్ మార్కెట్ కి పోటెత్తడంతో అప్పటి నుంచి మాత్రం ఏం జరిగిందంటే ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్ చిన్న స్టాక్స్ కొంటారు, మిడ్ క్యాప్ షేర్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాని మూలంగా దాదాపుగా 4 సంవత్సరాల పాటు అప్రతిహతంగా దాదాపుగా మిడ్ క్యాప్ ర్యాలీలో ఉండటం జరిగింది. అంటే నిఫ్టీ కూడా పెరిగింది, కానీ నిఫ్టీ కన్నా ఎక్కువ మిడ్ క్యాప్ షేర్లు పెరిగి బ్రహ్మాండమైన రిటర్న్స్ అవడంతో అందరికీ ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. వాళ్ళ అనాలిసిస్ మీద, వాళ్ళ అప్రోచ్ మీద, వాళ్ళు గురి పెట్టిన దాని మీద ఖచ్చితంగా పెరుగుతున్న నమ్మకాలు కూడా వచ్చినాయి. దాంతో అందరూ అందులో ఎక్కి కూర్చున్నారు. ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్టుగా 20-30% కరెక్షన్, ఇండెక్స్ ఏమి తగ్గకపోయినా 20-30% కరెక్షన్ రాగానే బెంబెలెత్తిపోతున్నారు. ఇప్పుడైనా సరే దయచేసి ఇంకా మళ్ళీ వెంటనే తిరిగి వస్తుందా అంటే మంచి రోజులు వచ్చేస్తాయని ఆశలు పెంచుకోకుండా చేయవలసిన పని మంచి కంపెనీలు అయితే ఉంచుకోండి. లేకపోతే మాత్రం మిడ్ క్యాప్ షేర్లు మీరు కేవలం మీ నమ్మకం ఒక్కటే ఆధారంగా కొనుక్కుంటే అందులో నుంచి బయటకు వెళ్లాల్సిన సమయం. ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే ప్రస్తుతం ఈ మధ్యలో జీరో దగ్గర ఉండే అంటే నిఫ్టీ మిడ్ క్యాప్ దాదాపుగా సమానంగా ఉంటుంటే ఈ డిసెంబర్ నెలలో మాత్రం మిడ్ క్యాప్ కన్నా లార్జ్ క్యాప్ పెరుగుతానికి, తక్కువ తగ్గడానికి లేదా ఎక్కువ పెరగడానికి అవకాశాలు కనపడుతున్నట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి. అందువల్ల మిడ్ క్యాప్ షేర్స్ మీద ఖచ్చితంగా మోజు తగ్గించుకోవాలి. ఎప్పుడు తగ్గించుకోవక్కర్లేదని మీరు కొనుక్కునే షేర్లు ఆ కంపెనీలు బ్రహ్మాండంగా ఉండే నమ్మకం మీకు రూఢీగా తెలిస్తే కొనుక్కోండి. అంతేగాని అందరూ కొంటున్నారని మాత్రం మిడ్ క్యాప్ షేర్లు కొనుక్కుంటే మనం కూడా మస్ అయిపోవటం దాదాపుగా నమ్మకంగా చెప్పొచ్చు. అందువల్ల దయచేసి మిడ్ క్యాప్ మీద మోజు తగ్గించుకుంటే రిటైల్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా మంచిదని నా భావన. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. వినోద్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ అండి, నేను ప్రసాద్ గారిని క్వశ్చన్ అడుగుదా అంటే తను మామూలుగా ఫాలో అవుతుంటాను నేను. సార్ కొహాన్స్ లాస్ట్ టైం నుంచి లైక్ కొన్ని మంత్స్ నుంచి డ్యూ టు లైక్ ఓనర్ రిజైన్ చేయడము, ప్రమోటర్ ప్లస్ క్వార్టర్లీ రిజల్ట్స్ కొద్దిగా బాగాలేకపోవడం ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ అక్విజిషన్స్ చాలా జరిగాయి అండ్ మర్జర్స్ జరిగాయి కదా. ఫ్యూచర్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్ దానికి?
ఒకసారి కంపెనీ చెప్పడం కరెక్ట్ లేదు. కొహాన్స్ గురించి లాంగ్ ఎలా ఉంది? కొహాన్స్ లైఫ్ సైన్సెస్ గురించి కొహాన్ గురించి అడుగుతున్నారు సార్. వస్తుంది. మిగతా పాయింట్ అంతా అర్థమైందండి, నాకు ఆ కంపెనీ పేరు మిస్ అయిపోయాను. కొహాన్స్ అండి, కొహాన్ కొహాన్స్ లైఫ్ సైన్స్, ఏమన్నారు? COHANCE. సార్ కొహాన్స్ అంటున్నారు సార్ వాళ్ళు. కోహాన్స్ ఓకే. నాకు అంతగా నేను పరిచయం లేని కంపెనీ అండి. ఎక్కువగా నాకేంటంటే కంపెనీలన్నీ కూడా మీకు తెలిసినంత కంపెనీలు నాకు ఎక్కువ తెలియవు. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ అది కొద్ది పెద్ద కంపెనీ అయితే తప్పితే దాని ఇంకా చూడను నేను. రెండోది గ్రోత్ ఉంటే కానీ చూడను, ఒకసారి డేటా ట్రై చేస్తాను. ఈ కంపెనీ చూస్తే మంచి కంపెనీ అండి, ఇది చూడకపోవడం ఒక రకంగా నేను మిస్ అయిపోయాను, ఎందుకంటే నా లిస్ట్ లోకి నా రివ్యూలోకి రాలేదు కాబట్టి. అదర్వైజ్ ఫార్మాస్యూటికల్ లో మీరు ఎన్నున్నా కానీ మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్విజిషన్లైనా మెర్జర్లైనా రకరకాల పనులు జరిగాయి అన్నారు, కానీ దానికన్నా రేటు తగ్గడానికి కారణం ఏంటని చూడాలి అంటే మీ కళ్ళ ఎదురుగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. డేటా చూడండి, స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాను. అందులో చూస్తే దాని టర్న్ ఓవర్ బ్రహ్మాండంగా పెరిగిందండి. అందులో మీ అందరికీ కూడా హుషారు రావడానికి సహజంగా ఉంటుంది. 1100 కోట్లు ఉంటే 2023లో ఇప్పుడు 2200 కోట్లు డబల్ అయిపోయింది. అంటే మనం వెంటనే ఏం ఆలోచించాలి? ప్రాఫిట్ అన్నా కనీసం డబల్ అవ్వాలి, అంటే సేల్స్ పెరిగినంత ప్రాఫిట్లు పెరగాలి. పెరగకపోతే కనుక కంపెనీ బ్యాడ్ అని కాదు, నో లాంగర్ గుడ్, నో లాంగర్ ఎంకరేజింగ్ ఫర్ అస్ టు గెట్ ఇన్ టు దట్ కంపెనీ అర్థం చేసుకోవాలి. ప్రాఫిట్ చూస్తే అప్పుడే 370 కోట్లు 1100 కోట్లు ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత ఉందండి? 313 కోట్లు, అంటే బాగా తగ్గిపోయింది ప్రాఫిట్. దాంతో టర్న్ ఓవర్ దాదాపు 740 కోట్లు అవ్వాల్సింది 313 కోట్లు. అందుకే మార్జిన్ కూడా చూస్తే 31% ఉన్న మార్జిన్ ఇప్పుడు 13.91%. అన్ని రకాల నెగిటివ్ అంటే ఆ దురదృష్టవశాత్తు నెగిటివ్ అంటే మనం జనరల్ గా ఫీలింగ్ ఏంటంటే బ్యాడ్ కంపెనీ, లాస్ వచ్చే కంపెనీ అనుకుంటాం. అక్కర్లా. మీకు నాకు ₹4 సంపాదించి పెట్టే స్టాక్ ఉండాలి అంటే అది స్టాక్ మార్కెట్ లో తను లాభాలు సంపాదిస్తుంటేనే మనకు కూడా ప్రాఫిట్లు స్టాక్ మార్కెట్ లో కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది. దాని బిజినెస్ లో నష్టాలు కానీ రాకపోయినా లాభాలు తగ్గుతుంటే వెంటనే ఆసక్తి ఆ కంపెనీ మీద తగ్గిపోతుంది. అందువల్ల 65 PE ఇంత తగ్గిన తర్వాత కూడా ఇంకా 65 PEలో ఉన్న రేషియో ఉన్న కంపెనీని ఎప్పుడు కొనుక్కోవాలి అంటే గ్రోత్ పదంలో ఉన్నప్పుడు PE రేషియో పట్టించుకోకర్లా. గ్రోత్ పదంలో లేకుండా గ్రోత్ తగ్గుతా వచ్చిన సమయంలో దాన్ని ఇంకా పట్టుకు వేలాడటం కూడా అంత మంచిది కాదు. కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే పడకూడనంత పడింది, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మా లెక్క ప్రకారం ఈ ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే 753 ఇస్ ద ఫెయిర్ ప్రైస్, అదేమో 535 ఉంది. కాబట్టి కొద్ది రోజులు ఉంచుకుంటానంటే ఉంచుకోవచ్చు, కానీ అదర్వైజ్ దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ కంపెనీ వేర్ యూ కెన్ ట్రై టు యావరేజ్. పొరపాటు కూడా దయచేసి యావరేజ్ చేద్దాం ట్రై చేయమాకండి. గ్రోత్ లేని కంపెనీ కొనకండి, స్కోప్ లేని కంపెనీ కొనకండి. ఈ కంపెనీలో గ్రోత్ లేదు కాబట్టి మాత్రం ఎక్స్ట్రా కొనకండి. ఉన్న స్టాక్ వెంటనే భయపడి మాత్రం వెంటనే అమ్మవలసిన అవసరం లేదు. కొన్ని రోజులు అట్టు పెట్టుకుని కొద్దిగా పెరిగిన తర్వాత కూడా మంచిది. రైట్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి రాజేందర్ గారు. నా దగ్గర క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్స్ నో లాస్ నో గెయిన్ లో ఉన్నాను. లాంగ్ లో ఉంచుకోవాలా, ఎగ్జిట్ రావాలా? ఇంకొకటి తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లాంగ్ కోసం ఏ రేట్ లో తీసుకోవాలి? తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్, తమిళనాడు మర్చెంట్ స్టైల్ సార్. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లేండి. బ్యాంకుల్లో చూడాల్సింది ఏంటంటే మనకి ప్రస్తుతానికి యాక్చువల్లీ బ్యాంకులన్నీ కూడా ఎక్కువ బాగున్నాయి కాబట్టి ఆ కంగారు పడాల్సిన అవసరం ఉండదు బ్యాంకులో అయితే. కానీ ఈ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లో మాత్రం మనం చూడాల్సింది ఏంటంటే ఉన్న బిగ్ క్యాప్ అంటే కొద్దిగా గొప్ప చిన్న బ్యాంక్, అది మిగతా బ్యాంకుల లాగా పెద్ద బ్యాంక్ కాదు. కాబట్టి దానిలో ఆలోచించబోయే ముందు ఒకసారి నేను డేటా తీసి మీకు ప్రజెంట్ చేస్తాను, మీకే అర్థమవుతుంది. మీ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. అది కంపెనీ బ్రహ్మాండంగా ఉంది, గ్రోత్ లో ఉందని చెప్తున్నాం. కానీ కంపెనీ కొనుక్కోవచ్చా ఇప్పుడు అని అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనటానికి అవకాశం లేని కంపెనీ. కంపెనీ బాగుండి కూడా ఎందుకు కొనట్లేదు అంటే మార్జిన్లు బాగున్నాయి, టర్న్ ఓవర్ బాగుంది, ఇన్కమ్ బాగుంది, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ అన్ఫార్చునేట్లీ ప్రైస్ ఈజ్ ఆల్సో ఆల్రెడీ గుడ్. ప్రైస్ ఆల్రెడీ బాగా ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడానికి నా లెక్క ప్రకారం ఏ రకంగా సమర్థనీయం కాదు. దేర్ ఓన్లీ 8% గ్యాప్ టు ద ఫెయిర్ ప్రైస్. ఆ రేట్ వస్తే అమ్ముకోమని చెప్పవలసిన కంపెనీ కాబట్టి ఇప్పుడు కొనుక్కోవాలంటే నా లెక్క ప్రకారం కొనకూడదు. ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైస్. ఇంకోటి క్రాంప్టన్ గ్రీవ్స్ అని గారు, అది కూడా ఇప్పుడే చూపిస్తానండి. క్రాంప్టన్ గ్రీవ్స్ చూస్తే అది గ్రోత్ లోనే లేదు, రేటు తగ్గిందని మీకు ఆలోచన వచ్చిందేమో నాకు తెలియదు, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుక్కోవడానికి మనకు ప్రస్తుతానికి అనుకూలంగా లేదు. ఒకటి సేల్స్ పెంచుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. రెండోది మార్జిన్స్ చూస్తే కూడా 7% ఉండే మార్జిన్ 6.24కి వచ్చింది, అంటే దాదాపుగా బోర్డర్లో ఉందన్నమాట, కొద్దిగా అటు ఇటుగా.
వాళ్ళని మార్జిన్ కాదు పెరగడానికి స్కోప్ ఉందని చూస్తే 18.42. సో కాబట్టి సాధారణంగా మీరు ఎప్పుడు మంచి కంపెనీలు అడుగుతూ ఉంటారు. ఇవాళ ఏంటో మరి 2 కంపెనీలు కూడా నాకు నచ్చిన కంపెనీలు అడిగారు. ఐ డోంట్ ఓట్ ఈదర్ ఆఫ్ దెమ్ టు బి బాట్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాము గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో, నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ రేట్లో కాఫీ టీ తీసుకోవచ్చండి? ఎందుకు అనుకుంటున్నారండి? కాఫీ డే గురించి ఆలోచన ఎందుకు వచ్చిందండి? తీసుకుందామనండి, వేరే మీ సజెషన్ బట్టి చేద్దాం. నాకు అర్థమైంది. అంటే కొనుక్కోవడానికి కారణం ఏమొచ్చింది? పేరు బాగుందని కొనుక్కున్నారా? కొద్దిగా రీసెర్చ్ చేశారు దాని మీద ఏమన్నా? రీసెర్చ్ అయితే ఏం చేయలేదండి, మీ సజెషన్ బట్టి చేద్దామని. అది చిన్న ప్రైస్ కాబట్టి కొందాం అనుకుంటారు. ఫస్ట్ అండి రిటైల్ ఇన్వెస్టర్స్ మనకి లార్జ్ క్యాప్ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి అనుకున్న సమయంలో చిన్న బుడ్డ కంపెనీ, అందులో దాని ఓనర్ ఏమో ఒకసారి మీకు తెలిసే ఉంటుంది, గతంలో సూసైడ్ చేసుకున్నారు. ఆయన వైఫ్ వచ్చింది, టర్న్ అరౌండ్ చేసిన బ్రహ్మాండంగా చెప్పారు. ఎస్ఎం కృష్ణ గారి చుట్టాలు అన్ని మంచియే, కానీ కంపెనీలో ఎప్పుడు కూడా వాళ్ళ పరపతి వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల మూలంగా కంపెనీలో షేర్ ప్రైస్ పెరగదు. కంపెనీలో షేర్ ప్రైస్ మాత్రం అదృష్టవశాత్తు డెమోక్రటిక్ ప్రాసెస్, ఇన్వెస్టర్లు అందరూ కలిపి ఓటేస్తేనే వస్తుంది. దీని మొత్తం మార్కెట్ క్యాప్ చూస్తే 700 కోట్లు కూడా లేదండి. ఈ కంపెనీలో కొనడానికి నాకు ఒక్క కారణం కూడా లేదు. ఇంకా లాసుల్లో ఉంది. అందులో పెట్టడం అర్థం ఏంటంటే ఒక రకంగా కళ్ళు మూసుకుని గ్యాంబ్లింగే చేయకూడదు అనుకుంటాం. గ్యాంబ్లింగ్ చేస్తా కూడా కళ్ళు మూసుకుని ఆడతానంటే ఎంత ప్రమాదమో ఇది కూడా అంతే ప్రమాదం. నా లెక్క ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో దాని దగ్గర కూడా వెళ్ళటం మంచిది కాదు. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీధర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకి ఫ్రంట్ 5,300 ఉన్నాయి సార్. మ్యాన్కైండ్ ఫార్మా 2,500 ఉన్నాయి. అరవిందో ఫార్మా 1,230 ఉన్నాయి సార్. ఇప్పుడు అన్ని చెప్పలేను. ట్రెంట్ ఉన్న అరవిందో చూద్దామండి. అంటే ఎప్పుడు కూడా మీరు ట్రెంట్ అనేది యాక్చువల్ గా రిటైలింగ్ బిజినెస్ లోకి వచ్చిన కంపెనీ అండి. అది రిటైలింగ్ బిజినెస్ లోకి వచ్చిన కంపెనీలు ఎప్పుడు కూడా ఏమొస్తుంటే వాటి మార్జిన్లు ఎక్కువ ఉండవు. అందువల్ల వాటిలో తొందరగా పెరగాలంటే కష్టం అవుతుందండి. ఎప్పుడు కూడా మీకు ఇప్పుడే డేటా ప్రొవైడ్ చేస్తాను, స్క్రీన్ మీద చూద్దరు. కానీ ఈ కంపెనీ గ్రోత్ లోనే లేదండి. అంటే యాక్చువల్ గా ఏంటంటే ఒకప్పుడు చాలా హైప్ వచ్చింది. ఎంత బ్రహ్మాండాన్ని హైప్ వచ్చిందంటే జూడియో అని రకరకాల షాపులు పెడుతుంటే వెస్ట్ సైడ్ అన్ని ఇవ్వడంతో వీళ్ళందరికీ విపరీతమైన మార్కెట్ వచ్చేసిన ఉద్దేశంతో ట్రెంట్ కి బాగా వచ్చింది. నిజంగా రిటైల్ కి బాగా సెగ్మెంట్ చేశారు. కానీ దాని పీ రేషియో ఒకసారి చూడండి, స్క్రీన్ మీద కనబడుతుంది 134:100. అంటే ఎవెన్యూ సూపర్ మార్కెట్, డీమార్ట్ లాంటి మనందరికీ జీవితంలో ప్రతిరోజు కావాల్సిన వస్తువులు అమ్మే డీమార్ట్ కి ఉంటుంది. దీనికి ఎప్పుడన్నా ఒకసారి వేసిన బట్టలు ఒకసారి మనం అంటే రోజు వేసుకున్నా కానీ అందరూ రోజు కొనుక్కునేది కాదు, నెలలా కొనాల్సిన అవసరం ఉండదు. ఒకసారి కొంటే కనీసం 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు ఉంటాయి. దీనికి దానికి ఒకే పీ రేషియో ఉండడం అనేది యూజువల్ గా కొద్దిగా ఎక్స్ట్రీమ్ మరి ఫేవరబుల్ ఒపీనియన్ ఇవ్వటం. అందువల్ల ఈ కంపెనీని మామూలుగానే కొనకూడదు. రెండవది ఇప్పుడు చూస్తే నో గ్రోత్, ఒక గ్రోత్ లో లేదంటే ఆ కంపెనీని అంటుకోవడానికి కూడా నా లెక్క ప్రకారం అర్హత లేని కంపెనీ. అందులో రిటైల్ ఇన్వెస్టర్స్ గ్రోత్ లో లేని కంపెనీ కొనుక్కుంటే రేటు తగ్గింది కాబట్టి కొంటే మాత్రం వచ్చే లాభాలు చాలా తక్కువ. దయచేసి దాని జోలికి వెళ్ళకండి. అరవిందో ఫార్మా అన్నారు, ఉన్న ఫార్మాస్యూటికల్స్ లో అరవిందో ఫార్మా డెఫినెట్ గా మిగతా వాటితో పోలిస్తే మంచిదేనండి. అరవిందో ఫార్మా చూస్తే ఇప్పుడు బాగుంది కంపెనీ, ఎవరికి ఏం ప్రాబ్లం ఏం లేదండి. మార్జిన్ కొద్దిగా కాంట్రాక్ట్ అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 27,000 కోట్లు 32,000 కోట్లు టర్న్ ఓవర్ రావడం, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 46లో ఉండటం, సేల్స్ అంటారు. నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే కూడా దాదాపు 10.59. కొద్దిగా కాంప్రమైజ్ అయినా బాగానే ఉంది. ఎందుకంటే వీళ్ళు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్కువ. ఈ కంపెనీలో ఉన్నటువంటి ఓన్లీ ఒకే ఒక నెగిటివ్ ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి ప్రైస్ ఎంత అని చూస్తే 1,200 రూపీస్ దగ్గర ఉంటే 1,437 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. అంటే ఎంత ఉందండి గ్యాప్? 20%. దీనికి సంబంధించి కొత్తగా ఏమైనా న్యూస్ మనం వెళ్ళవలసినవి రావాల్సి ఉన్నాయా? ఏమీ లేవు. క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. కాబట్టి 20% ఏమైనా కంపెనీ కొనుక్కోవడం ఎందుకు? ఇలాగే గ్రోత్ ఉన్న కంపెనీలు, అనేకమైన కంపెనీలు 30%, 40%, 50% లో దొరుకుతుంటే గ్యాప్ లో మీరు వై షుడ్ యు గో ఫర్ దిస్ అంటే ఆన్సర్ దొరకదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం 2 కంపెనీల నుంచి కూడా దూరంగా ఉండటం మంచిది. రెండిట్లో ఆల్రెడీ ఉన్నారనుకోండి, వెంటనే అమ్మవలసిన అవసరం లేదు. ట్రెండ్ అయితే మాత్రం ఆ లెక్క ప్రకారం అందులో నుంచి మూవ్ అయిపోయి వేరే దానిలోకి వెళ్ళాలి. అరవిందో ఫార్మా మాత్రం వెంటనే అమ్మక్కర్లా. 1,400 రూపాయల రేటు దాటితే అప్పుడు అమ్మండి, అప్పటి వరకు మాత్రం ఉంచుకోవచ్చు. టైమ్ లో చూస్తే నిఫ్టీ 10 నుంచి 12% రిటర్న్ ఇచ్చినట్లుగా కనపడుతుంది. మరి ఫిక్స్డ్ ఇన్కమ్ పై ఆధారపడి జీవించే అనేక మంది ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకుంటే వారికి తక్కువ ట్యాక్స్ రేట్ తో ఎక్కువ ఆదాయం రావచ్చు కదా. మరి అంటే ఆ విధంగా ఆశించాలంటే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి సార్? మీరు అడిగిన ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్క మనిషి, అంటే చిన్న వ్యక్తి, చిన్న ఇన్వెస్టర్ అయినా పెద్ద ఇన్వెస్టర్ అయినా, అసలు ఇన్వెస్టరే కాకపోయినా బ్యాంకులో డబ్బులు వేసి భద్రంగా కూర్చుంటాను అనుకునేటువంటి కొద్దిగా
అంటే చాలా స్థిరమైన అభిప్రాయం కలిగిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ మాట వింటే గనక చాలా సార్లు కళ్ళు తెరుచుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీలో ఉన్న అడ్వాంటేజ్, బ్యాంకుల్లో ఉన్న అడ్వాంటేజ్ రెండు వేరు వేరు. బ్యాంకుల్లోనేమో ఎప్పుడు ఫిక్స్డ్ ఇన్కమే వస్తుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ చెప్తే ఒక్క నయా పైసా కూడా ఎక్స్ట్రా మీకు ఎవ్వరు ఎప్పుడు ఏ సందర్భంలోనూ ఇవ్వరు. అలా కాకుండా ఈక్విటీలో కూడా చూస్తే ఏమొస్తుంది, లాంగ్ రన్ లో చూస్తే, దూరం నుంచి చూస్తే బ్యాంకుల్లో వచ్చేదేమో 7%, ఇందులో ఏమో దాదాపుగా 10 నుంచి 12% వస్తుంది కదా అనుకుంటే కామన్ సెన్స్ అప్లై చేస్తే వెంటనే మనం దీని వైపు వెళ్ళాలి అనుకుంటాం. కానీ ఎక్కువ మంది ఇన్వెస్టర్లు భయపడేది కారణం ఏంటి? ఇందులో వాలటాలిటీ. మనకి డబ్బులు అవసరమైనప్పటికీ అదేమో 2% -5% కూడా ఉండొచ్చు కాబట్టి భయపడతా ఉంటారు. అందువల్ల ఎవరు ఇందులోకి వెళ్ళాలి అంటే, వెళ్ళాలి అనే మాట ఖచ్చితంగా 100% సమర్థనీయం. కాకపోతే ఎవరు వెళ్ళాలి? అందరూ వెళ్ళొచ్చా అంటే అందరూ కాదు వెళ్ళవలసింది. మీ దగ్గర డబ్బులుండి బ్యాంకులు డిపాజిట్లు వేసుకుని మీకు తెలియకుండానే మీకు నష్టాలు తెచ్చుకుంటున్న ఇన్వెస్టర్లందరికీ నా గమనిక ఏంటంటే, నా యొక్క రిక్వెస్ట్ విన్నపం ఏంటంటే, మీరు కనుక ఫ్లెక్సిబుల్ టైం ఫ్రేమ్ కనుక ఉంచుకోగలిగితే, ఫ్లెక్సిబుల్ టైం ఫ్రేమ్ అంటే ఒకే ఒక్క తేడా, బ్యాంకుల్లో వేస్తే సంవత్సరానికి ఎంత వడ్డీయో చెప్తారు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే 10 to 12% వస్తుందని నా యాంకర్ గా చెప్పారు, నేను చెప్తున్నాను నమ్మకంగా వస్తుందని. కానీ రెండింటికి తేడా అంటే బ్యాంకుల్లో 1 year కేస్తే 7%, 2 years కేస్తే 7.25, అట్లా కొద్ది 40%, 1/4% కన్నా ఎక్కువ మార్పు రాదు. ఈక్విటీలో మాత్రం 1 year నుంచి 3 years 4 years వరకు నేను ఉంచుకుంటాను, లేదా 3 years నుంచి 5 years, లేదా 5 years నుంచి 10 years వరకు ఉంచుకుంటాను అనుకుంటే, అప్పుడు మీరు ఆ 12% చెప్పిన మాట పట్టుకుని కూర్చుంటే, ఒకవేళ 5వ సంవత్సరం ఆఖరి కనుక మీకు 12% రాకపోతే 6వ సంవత్సరం 7వ సంవత్సరం కూడా వెయిట్ చేద్దాం, ఏం పర్వాలేదు అనుకుంటే మాత్రం 100% ప్రతి సందర్భంలోనూ అందరికీ 12% రిటర్న్స్ వచ్చాయి. అంటే అర్థం ఏంటి? మీ అందరికీ ఈ రోజున ఆటోమేటిక్ గా ఎవరి సహాయం, మా సహాయం కానీ నా మాట సహాయం కానీ ఎవరి మాట లేకుండా కూడా మీ అంతటి మీరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు మీ మనసులో ఉన్న అభిప్రాయం స్థిరమైన టైం ఫ్రేమ్ అనే మాట బదులుగా ఫ్లెక్సిబుల్, నేను ఊరికి వదిలేయమంటలా, నష్టం వచ్చినా భరించమంటలా, ఫ్లెక్సిబుల్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మిమ్మల్ని ఆపేవాళ్ళు, మీకు వచ్చే రిటర్న్స్ ఆపగలిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పైగా ఇందులో వచ్చే ట్యాక్స్ రేట్ ఎంత చాలా తక్కువ, దాదాపుగా 12.5% కన్నా ఎక్కువ పడదు మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కాబట్టి. అదే ఇంట్రెస్ట్ అయితే కనుక బోల్డ్ అంత ట్యాక్స్ పడుతుంది మీరు హైయర్ బ్రాకెట్ లో ఉంటే. ఎందుకు చెయ్యరు అంటే మీకు తెలియదు. తెలియకుండా అడిగే వాళ్ళని ఎవరంటే అసమర్థుల్ని, అరాకొర 4 దినాలు అడిగితే వాళ్ళు అమ్మో చాలా రిస్క్ అండి ఈక్విటీస్ అంటారు. రిస్క్ అని మీకు నాకు అందరికీ తెలుసు. కానీ మనం డేటా చూస్తుంటే ఎప్పుడు చూసినా 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ టైం కనుక ఇలా పెట్టుకుంటే ఎప్పుడు తగ్గట్లేదని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చేయాలి. ఇంకొకటి కూడా గమనించాలి, నిఫ్టీ రిటర్న్స్ అంటే మీకు తెలిసిన నిఫ్టీలో ఉన్న ప్రైస్ చేంజ్ ఒకటే అనుకుంటారు, కాదు, TRI అంటారు, టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ అని. ఇలా నిఫ్టీ కొనుక్కునే బదులు కొనుక్కోవాలి అనుకుంటే నిఫ్టీలో నిఫ్టీ బీస్ అని మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అది కనుక కొనుక్కున్నట్లయితే ఆ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీలో ఉన్న షేర్లన్నీ కొనుక్కు పెట్టుంటుంది కాబట్టి వచ్చే డివిడెండ్లు కూడా మీకు ఇన్కమ్ యాడ్ అవుతుంటాయి. అందువల్ల దానిలో వచ్చే ఇన్కమ్ ఇంకా దాదాపుగా దీనికన్నా 1% నుంచి 1.5%, యాక్చువల్ గా 12.7 నుంచి 13.7% వరకు సంపాదించి పెడుతుంది. అంటే అర్థం ఏంటి? ఎవ్వరి సహాయం, ఒక్క మాట సహాయం కూడా తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా మీకున్న డబ్బులు మీరు కనుక 5 ఏళ్ల నుంచి 7-8 ఏళ్ళైనా పర్లేదు, ఆ గ్యాప్ లో నాకు ఆ రిటర్న్ వస్తే చాలు అనుకుంటే మాత్రం, అది కూడా ఎంత సంవత్సరానికి మొత్తం క్యూములేటివ్ గా అనుకుంటే మాత్రం నిఫ్టీ తీసుకొనుక్కుంటే అందులో ఆ మ్యూచువల్ ఫండ్ ఛార్జ్ చేసేటువంటి ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా తక్కువ, 0.04%. అంటే దాదాపుగా నెగ్లిజిబుల్, ఊరికే బోరుతో గీకినట్టు. కాబట్టి మీకు అటువంటి దానిలో పెట్టుకుంటే ఎవ్వరి సహాయం లేకుండా లక్షణంగా సంపాదించుకోవచ్చు, నెమ్మదిగా జీవించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా రిటైల్ ఇన్వెస్టర్స్ కన్నా కూడా సేవర్స్ కి, రిటైర్డ్ పీపుల్ కి పర్టికులర్ గా చెప్తున్నాను, మీరు ఇంకా 20 ఏళ్ల పాటు రిటైర్మెంట్ సేవింగ్స్ బ్యాంకులో వేసుకుంటానని భ్రమలో ఉండే బదులు ఆ 20 ఏళ్ళు ఉంటాను అనుకుంటే మొట్టమొదటి 3 సంవత్సరాలకి బ్యాంకులో దాచుకోండి. ఆ మిగతా 17 సంవత్సరాల కోసం మీరు దాచుకునే అమౌంట్ కనుక ఈ నిఫ్టీ బీస్ లో పెట్టుకుంటే ప్రతి సంవత్సరం మీకు ఎంత అవసరమో అంతవరకే అమ్ముకుంటూ పోతుంటే ట్యాక్స్ మీరు అత్యరూపంగా ఉంటుంది. బ్యాంకుల్లో లాగా వచ్చిన ప్రతి ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ కట్టమని ఎవరు అడగరు. ఇక్కడ అమ్మితేనే మీకు ట్యాక్స్ కట్టాలి, అది కూడా 12.5%. ఇన్ని లాభాలు ఉన్న మార్కెట్ గురించి మీకు ఇంకా సందేహాలు ఉంటే ఖచ్చితంగా ఈమెయిల్ కన్నా అవుతున్నాయండి, లేదా వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. మాకు నయా పైసా ఆదాయం రాకపోయినా మిమ్మల్ని నిఫ్టీ బీసీ కొనుక్కోమని మేము సలహా ఇచ్చినా, కానీ మీకు కనుక సలహా ఇచ్చి మీకు మంచి జరిగితే కొద్దిగా గొప్ప చివరికి లాంగ్ టర్మ్ లో మాకు కూడా మంచి జరుగుతుందనే నమ్మకంతోనే చెప్తున్నాం. దయచేసి ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ వాడుకుని మీకు వచ్చిన డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. దానికి దూరంగా ఉండి మాత్రం ఇంకా జీవితాంతం కూడా నష్టపోతూ మాత్రం ఉండకండి. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు, సతీష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ నాది అమర్నాథ్ బ్యాటరీస్ ఉన్నాయి, 35% లాస్. ఇప్పుడు వరుణ్ దేవరయ్యి అనంతరాజ్ 20% లాస్. ఈ 3 ఉంచుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా లాంగ్ టర్మ్ కోసం?
అదే అమరాజా బ్యాటరీస్ 2 డోర్స్ అంటే నాకు అన్ని కంపెనీలు కొన్ని కంపెనీలు ఇష్టం లేదని కదండి, ఒక 2 కంపెనీల కన్నా ఒక ఇన్వెస్టర్ తీసుకోవడం టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు అమరాజా బ్యాటరీస్ ఉందనుకోండి, ఇప్పుడు దాని పేరు మార్చేసారు, అమరాజా ఎనర్జీ అని పెట్టేశారు అనుకోండి. అందులో కంపెనీ బాగాలేదా అంటే పొలిటికల్ గా మనం మాట్లాడటం మంచి పద్ధతి కాదు, నాకు ఇష్టం కూడా లేదు. అంతకు ముందు సరైనటువంటి వాతావరణం లేకపోతే వాళ్ళ ప్లాంట్ మొత్తాన్ని కూడా రీలొకేట్ చేయడానికి ట్రై చేయాల్సి వచ్చింది, మార్చుకోవాల్సి వచ్చింది, రకరకాల సందర్భాలు వచ్చినాయి. ఆ కారణంగా కొద్దిగా దెబ్బతిన్నమాట వాస్తవం. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొద్దిగా పుంజుకుంటుంది, అంటే కొద్దిగా నిలబడగలుగుతుంది. ఎలా చెప్తున్నాను ఈ మాట అంటే చూడండి, మీకు స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేశాను. 7.35 నుంచి దాదాపు 8% మార్జిన్ వరకు వచ్చిన కంపెనీ తర్వాత తగ్గి 7.9535 6.63కి వచ్చి ఇప్పుడే ఫస్ట్ టైం పెరగడం మొదలుపెట్టింది. అంటే తిరిగి గ్రోత్ పదంలో కాలు పెడుతుంది. పైగా వీళ్ళు తయారు చేయబోతున్న బ్యాటరీలు అంటే ఆల్కలైన్ బ్యాటరీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా బ్యాటరీస్ చేస్తానంటాం. ఇవన్నీ కూడా వచ్చిన దానిలో ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో విపరీతమైన ప్రాస్పెక్ట్స్ ఉండే కంపెనీ. ఎలక్ట్రానిక్ లో, ఆటోమొబైల్ లో, ఈవీ ఇండస్ట్రీకి వచ్చిన ప్రాస్పెక్ట్స్ విపరీతం. బికాస్ గవర్నమెంట్ ఇస్ పుషింగ్ ఇట్ వెరీ హార్డ్. అందువల్ల ఈ కంపెనీకి ఫ్యూచర్ బాగుంటుంది. మన డేటా ప్రకారం కూడా గ్రోత్ లో ఉంది. అన్నింటి మించి ఇంత తగ్గింది అన్నారు మీరు. మంచి కంపెనీ తగ్గితే మీరు నేను నవ్వుతూ ఉండాలి. అంటే వాళ్ళు చూసి వాళ్ళు నష్టపోతారు ప్రమోటర్ అని ఆనందపడడం పైశాచిక ఆనందం కాదు. మనం చేయగలిగింది ఏంటంటే మంచి కంపెనీ తగ్గితే పెరక ఎట్లాగో తప్పదు, కానీ మనకు అందుబాటులోకి వస్తుంది కదా అని ఆనందపడాలి. కాకపోతే మీ విషయంలో కొనుక్కున్నారు కాబట్టి తగ్గితే కంగారు పడతారు. పడవలసిన సందర్భం ఎప్పుడంటే కంపెనీ పనితీరు దెబ్బతింటే. కంపెనీ పనితీరు ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ క్వార్టర్లో చూస్తే ఇంప్రూవ్ అయింది కాబట్టి భయపడవలసిన అవసరం ఉండవలసిన అవకాశమే లేదు. అందువల్ల ఖచ్చితంగా ఉంచుకోండి. 50% వరకు పెరగాలంటే 1,400 రూపాయలు వస్తేనే అమ్మటానికి ఆలోచన చేయాలి, కానీ అదర్వైజ్ దాని గురించి ఆలోచన చేయడం కూడా అనవసరం. మీరు ఇంకో కంపెనీ కూడా అడిగారండి ఆయన. రైట్ సార్, కాల్ కట్ అయింది సార్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. రామారావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి ప్రసాద్ గారు. మార్నింగ్ అండి. అది సిమెన్స్ ఎనర్జీ 10% లాస్ లో ఉన్నాను సార్, హోల్డ్ చేయమంటారా? ఏ కంపెనీ అండి? సిమెన్స్ ఎనర్జీ. సిమెన్స్ ఎనర్జీ, ఓకే. అదొకటేమో A1 లిమిటెడ్. ఇంకో కంపెనీ అండి సిమెన్స్ ఎనర్జీ చెప్తారు. ఇంకోటి ఏంటి? A1 లిమిటెడ్. A1 లిమిటెడ్. అవును సార్. చూస్తాను. నా కంపెనీ సిమెన్స్ ఎనర్జీ ఈ మధ్య స్పిన్ ఆఫ్ అయి వచ్చిన కంపెనీ ఉండే సిమెన్స్ నుంచి. దాని గురించి చెప్పాలి అంటే కూడా నేను ఎందుకు చెప్పలేకపోతానంటే కనీసం నాకు 5 క్వార్టర్ల డేటా ఉంటే కానీ నోరు పెగలవు. నా ఉద్దేశం ఏంటంటే మిగతా వాళ్ళలాగా నేను అంత గొప్ప వ్యక్తిని కాదు, అన్ని నాలెడ్జ్ నా దగ్గర ఉండదు. నాకు నెంబర్లు కనపడితే నెంబర్లను రీడ్ చేయడం తెలుసు, నెంబర్ల ప్రకారం ఒక అభిప్రాయానికి రావటం, దానికి పాస్ట్ హిస్టరీ చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ కంపెనీకి ఏంటంటే డేటా తక్కువ, కేవలం 2 క్వార్టర్స్ డేటా వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఉపయోగం చెప్పలేను. వచ్చిన దాని ప్రకారం కూడా చూస్తే మార్జిన్స్ తగ్గాయి. కాబట్టి అకార్డింగ్ టు మీ ఈ కంపెనీ ఉంచుకోవడానికి అనుకూలమైన కంపెనీ అంటే గ్రోత్ లేని కంపెనీ. నేను ఖచ్చితం ఆ పూచిక పూలతో కూడా అంటుకోను. అందువల్ల నేను గనక అయితే మీ పొజిషన్ లో ఉంటే ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీలోకి వెళ్ళిపోతాను. లాస్ వచ్చింది అనేది వాస్తవం, కరెక్టే. కానీ మనం ఎందులో ఉంటే రికవర్ అవుతామనే నమ్మకం లేనప్పుడు, ఇదే సందర్భంలో దీనికన్నా గ్రోత్ ఉన్న కంపెనీలు, తక్కువ రేట్ ఉన్న కంపెనీలు బోలెడు ఉన్నప్పుడు కామన్ సెన్స్ మాట్లాడితే మన డబ్బులకి ప్రాధాన్యత ఇస్తే ఇందులో నుంచి ఖచ్చితంగా వేరే కంపెనీలోకి వెళ్ళిపోవడం అనేది మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ గణేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వైజాగ్ నుంచి గణేష్ అండి. ప్రసాద్ గారు నమస్కారం అండి. సార్ మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్. సార్ మేడం నా దగ్గర పీసీబీ స్టాక్ ఉందండి. అది 40% లాస్ లో ఉంది. అది 5 years వరకు నేను ఉంచుకోగలను. హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వచ్చా? ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ అంటే నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళు చేసేది ఎలక్ట్రోడ్స్ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళకి చేసే మెటీరియల్ అంతా కూడా యాక్చువల్గా స్టీల్ ఇండస్ట్రీలోకి ఎక్కువ వాడతారండి. మిగతా చోట వాడతారు కన్స్ట్రక్షన్ లో కూడా. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ కంపెనీకి రావాలి అనుకుంటే కనుక స్టీల్ ఇండస్ట్రీ రికవర్ అవ్వాలి. ప్రస్తుతం స్టీల్ ఇండస్ట్రీ రికవర్ అవుతుందా, రికవర్ అవ్వట్లేదా అంటే నా లెక్క ప్రకారం బ్రహ్మాండంగా రికవర్ అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రాస్పెక్ట్స్ పెరగడానికి ఛాన్స్ ఉన్నమాట కరెక్టే, కానీ ప్రస్తుతాన్ని చూస్తే గ్రోత్ లేని కంపెనీ. ఎందుకంటే ఈ కంపెనీలో ఏమొస్తుందంటే డిపెండెంట్ ఉన్నప్పుడు ఆ కంపెనీల మీద ఆధారపడి ఈ కంపెనీలు వస్తాయి. యూజువల్ గా ఆ కంపెనీలు పెరిగిన తర్వాత స్లోగా రికవరీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ వెయిట్ చేయాలి అంటే వెయిట్ చేయకూడదంత భయంకరమైన బ్యాడ్ కంపెనీ మాత్రం కాదు, గ్రోత్ లో అయితే లేదు. అంటే నేనైతే కనుక మేమైతే మా ఇన్వెస్టర్లకు ఈ కంపెనీ కనుకుంటే వెంటనే దాన్ని తీసి చెత్త బుట్టలో పడేసి ఆ డబ్బులు తీసుకుని వేరే కంపెనీ కొనుక్కుందాం అని చెప్తాం. కానీ మీకు నష్టంలో ఉన్నారు కాబట్టి సైకలాజికల్ గా ఫీల్ అవుతారు. నేను ఆ మాట చెప్పలేకపోతున్నాను, కానీ ఉంచుకోవాలంటే మాత్రం ప్రస్తుతం ఉన్న ప్రైస్ మరీ అన్యాయంగా ఉంది. అంటే మనకు లెక్క ప్రకారం ఈ వర్కింగ్ కూడా 395-400 రూపీస్ ఉండాలి. 400 రూపీస్ ఉండాల్సిన 330 అమ్మడం అనేది అనవసరం. కాబట్టి ఎలాగో రిజల్ట్స్ అన్ని కంపెనీలకి అయిపోయింది దీంతో పాటే.
ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తాను. ఒకవేళ ఏదైనా స్వింగ్ వచ్చి అంటే టాటా స్టీల్, జిందాల్ స్టీల్ ఇలాంటివన్నీ కూడా పెరుగుతుంటే దానికి సబ్సిడరీగా లేదా దానికి యాన్సిలరీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పెరిగింది అనుకోండి 395 వస్తే మాత్రం దయచేసి అమ్మేసి వేరే స్టాక్ లో మూవ్ అవ్వండి. అదర్వైజ్ డూ ఐ సీ లాట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ దిస్ కంపెనీ? నో, ఐ డూ సీ సమ్ ఫెయింట్ రికవరీ. కొద్దిగా ఛాన్స్ ఉంది, బ్రహ్మాండం స్కోప్ లేదు. కాబట్టి మీకు మీ డబ్బుల మీద బ్రహ్మాండమే ఆశపడాలి. ఆశపడుతుంటేనే మీరు కరెక్ట్ అయిన ఇన్వెస్టర్. అలా కాకుండా ఉంటే కరెక్ట్ అయిన ఇన్వెస్టర్ కాదు, ఒక రకంగా అంటే బూజులు పెట్టిన భావాలతో ఉండే ఇన్వెస్టర్ కింద సమానం అవుతాం. కాబట్టి మన డబ్బులకి మనం ప్రాధాన్యత ఇద్దాం, మన డబ్బులే మాట్లాడాలి మన లాంగ్వేజ్. రైట్. అండ్ సార్ గడిచిన 6 నెలల కాలంలో మీరు సెక్టార్స్ అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ రేంజ్ ని చేరుకోగలిగాయి. సో ప్రస్తుతం ఉన్న ప్రైజెస్ ని చూస్తే ఏ సెక్టార్స్ ని ఇన్వెస్టర్లకి అనుకూలంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మా ఇందులో మీకు చెప్పడానికి. అంటే మొట్టమొదటి ఏంటంటే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే చాలా మంది అనలిస్ట్ చాలా మాటలు చెప్తుంటారు, మేము అడిగినప్పుడు ఊరికి ఆషామాషిగా చెప్తారు ఉంటారు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను ఆషామాషిగా చెప్పలేను. ఎందుకంటే కంప్యూటర్ ఓపెన్ చేస్తుంది, నాకు నాలెడ్జ్ వస్తుంది, నోటెంబట మాట వస్తుంది. కంప్యూటర్ వస్తే మామూలు మనిషినే. సో కాబట్టి ఇందులో ఏం చేస్తానంటే మీకు ఇందులో 2 పాయింట్లు కానీ తీసుకుంటాను. మనం గడిచిన 6 నెలల కాలంలో మార్కెట్లు ఏం పెరగలేదని మీరు ఆల్రెడీ పొద్దునే చెప్పారు. కానీ ఆ సమయంలో ఏదైనా ఇండస్ట్రీలు ఆల్రెడీ పెరిగి వచ్చాయా లేదా అని చూడాలి అంటే ఇవాళ మనకి లేటెస్ట్ క్వార్టర్ అంటే సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి. మనం ప్రతి క్వార్టర్ రాగానే డేటా రావడం ప్రకారం ఏ ఇండస్ట్రీకి ఎంత పెరగచ్చు, ఏ కంపెనీకి ఎంత పెరగచ్చు అని ఆలోచన చేస్తూ ఉంటాం. అది ఒకసారి మీకు ప్రజెంట్ చేస్తాం. స్క్రీన్ మీద చూస్తే ఇక్కడ ఉన్న కంపెనీలో గ్రీన్ కలర్ ఉన్నాయన్నీ కూడా ఏం జరిగినాయి అంటే లాస్ట్ టైం అంటే 2025 జూన్ లో రిజల్ట్స్ వచ్చినప్పుడు అప్పుడున్న మార్కెట్ క్యాప్ ఎంత మీకు టేబుల్ మీద కనపడుతుంది. అలాగే దాని పక్కనే ఆ రోజున రిజల్ట్స్ వచ్చినప్పుడు అంటే జూన్ లో రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, అప్పటికి గ్యాప్ ఎంత ఉందో కూడా చూపించడం జరిగింది. అంటే అర్థం ఏంటి, ఇన్ని కంపెనీలు ఉంటే అన్నిట్లో ఇన్ని కంపెనీలు, ఇన్ని సెక్టర్లు, ఇన్ని కంపెనీలు అంటే దాదాపుగా వీటంటే వదిలేసినది దాదాపుగా ఇంట్రెస్ట్ తో సమానం. కాస్టింగ్, ఫెర్రోఎల్లాస్, టైల్స్, డిస్టిలరీస్, ఆటోమొబైల్స్, ఆటో యాన్సిలరీస్, పెయింట్స్ అండ్ వార్నిషెస్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇవన్నీ పెరిగాయి. ఇందులో కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం చెప్పిన ప్రకారం మార్కెట్ ఎప్పుడు నడవదు, నాకు తెలుసు, అందరికీ తెలియాలి. ఫెర్రోఎల్లాసే చూడండి ఒకసారి, మనం లాస్ట్ టైం రిజల్ట్స్ వచ్చినప్పుడు పెద్దగా పెరిగే ఛాన్స్ లేదు అనుకుంటే అయినా కూడా పెరిగింది 17%. అలా కొన్ని పెరుగుతూ ఉంటాయి. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఇలా పెరగకుండా ఉన్న సెక్టర్స్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.